ఆహా, దొరికిందిగా పండు, అది తింటే నా ఆకలి తీరుతుంది అని అనుకున్నాడు హనుమంతుడు. పూర్వ భాద్ర నక్షత్రం మధ్యాహ్న వేళ వాయునందనుడు అవతరించాడు. రాగులు రాక్షసులు భయపడ్డారు. ఆ ప్రయాణానికి ఏదో ప్రమాదం ముంచుకు కాలు చాచి రాహుని ఒక తన్ను తన్నాడు. ఆ ఎపిసోడ్ 1 చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఎపిసోడ్ 1 లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. వైశాఖ మాసం బహుళపక్షం దశమి తిథి స్థిరవారం పూర్వ భాద్ర నక్షత్రం మధ్యాహ్న వేళ వాయునందనుడు అవతరించాడు. ఆ రోజు వానరులకే కాదు, నరులకు కూడా పెద్ద పండగ అయింది. ఒకరోజు చాలా ఆకలితో ఉన్నాడు ఆంజనేయుడు. పాలు పట్టింది అంజనం. సరిపోలేదు అవి. ఆకలి తట్టుకోలేక ఏడుపు అందుకున్నాడు. ఆ ఏడు పాపడానికి బయటకు వెళ్లి పళ్ళు తెద్దాం అనుకుంది అంజనం. వెళ్లే ముందు హనుమంతుణ్ణి నిద్రపుచ్చాలనుకుంది. ఆశ్రమం దగ్గరున్న లేలేత ఆకులను తెచ్చి ఒక పరుపులాగా పరిచి వాటి మీద పడుకోపెట్టి, నేను చక్క పడుకో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళింది అంజన. వెనక్కి తిరిగి చూడకుండా అడవికి బయలుదేరింది అంజన. వెనక్కి తిరిగి చూసి ఉంటే తెలిసేదేమో తన కొడుకు వెనకాలే వస్తున్నాడని. ఫాస్ట్ గా నడుచుకుంటూ అడవుల్లోకి వెళ్ళిపోయింది అంజన. తల్లి కనిపించకపోవడంతో తలడించిపోయాడు హనుమంతుడు. మరింతగా ఇంకా గట్టిగా ఏడ్చాడు. ఆ ఏడుపు వల్ల ఇంకా ఆకలి వేసింది హనుమంతుడికి. అప్పుడు ఏం చేయాలో తెలియక తూర్పు వైపు చూశాడు హనుమంతుడు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రగా పండులాగా కనిపించాడు. ఆహా, దొరికిందిగా పండు, అది తింటే నా ఆకలి తీరుతుంది అని అనుకున్నాడు హనుమంతుడు. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. సూర్యుని దగ్గరికి వెళ్లేందుకు ప్రయాణించాడు. మారుతి ప్రయాణం చూసి యక్షులు గంధర్వులు ఆశ్చర్యపోయారు. నాగులు రాక్షసులు భయపడ్డారు. ఆ ప్రయాణానికి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చేలా ఉందని చెప్పేసి భయపడ్డారు. వారందరికీ అభయం ప్రసాదించాడు సూర్యుడు. ఇతడు ఈశ్వర ప్రసాది, మహాబలవంతుడు. కుర్రతనంతో నన్ను పండు అనుకుని తినడానికి వస్తున్నాడు అన్నాడు సూర్యుడు. తన కిరణాలను దగ్గరికి తీసుకుని కుదించుకున్నాడు సూర్యుడు. తనలోని వేడిని తగ్గించుకున్నాడు. సూర్యుని చూడగానే తన శరీరాన్ని మరింత పెంచాడు హనుమంతుడు. చెట్టు నుంచి తెంచినట్టుగానే 2 చేతులతోటి పట్టుకున్నాడు. కొంచెం వేడిగా ఉంది పండు అని అనుకున్నాడు మారుతి. నోట్లో పెట్టుకున్నాడు. నాలుక కాలింది. బయటికి తీశాడు. మళ్ళీ పండు వైపు కోపంగా చూశాడు. మళ్ళీ నోట్లో పెట్టుకున్నాడు. అబ్బా, మళ్ళీ నాలుక కాలింది. ఆ రోజు అమావాస్య. సూర్యుడికి గ్రహణం పెట్టాలి. గ్రహణం పట్టేందుకు పరుగున వచ్చాడు రాహు. సూర్యుడిని మింగేందుకు నోరు తెరిచాడు. రాహు సూర్యుడిని అందుకోవడం, నోరు తెరవడం గుర్రుగా చూశాడు మారుతి. తన పండుని వేరెవరో తినడం తట్టుకోలేకపోయాడు మారుతి. కాలు చాచి రాహుని ఒక తన్ను తన్నాడు. ఆ దెబ్బకి రాహు స్వర్గంలో ఉన్న ఇంద్రుడి దగ్గర పడ్డాడు. ఇంద్రుడు రాహుని లేవదీశాడు. ఏమైంది అని అడిగాడు. లేచి నించున్న రాహువు రక్కకపోయినా తన కాళ్ళు, మోకాళ్ళు, చేతులు తుడుచుకొని ఇలా చెప్పాడు. ఇవాళ సూర్యగ్రహణం పట్టాలి కదా, పట్టేందుకు సూర్యుడి దగ్గరికి వెళ్ళాను. అప్పటికి సూర్యుడి దగ్గర ఎవరో ఉన్నారు. నన్ను చూసి గుర్రుమన్నాడు. ఒక్క తన్ను తన్నాడు. అంతే, ఇదిగో వచ్చి నీ కాళ్ళ దగ్గర పడ్డాను. సూర్యుడి దగ్గర ఎవరున్నారు? అతని దగ్గరగా నుంచిన సాహసం ఎవరు చేశారు? అసలు ఎవరతను? పైగా ఈ రోజు నిన్ను కాదంటే నన్ను కాదన్నట్టే. పదా, అతని అంతా చూస్తాను అని అన్నాడు ఇంద్రుడు. తన వజ్రాయుధాన్ని తీసుకుని ఐరావతం పైన బయలుదేరాడు ఇంద్రుడు సూర్యుడి దగ్గర చేరుకున్నాడు. సూర్యుడిని నోట పెట్టుకుంటూ బయటికి తీస్తూ కాలిపోతున్న పెదవులని సపరిస్తూ నానా అవస్థలు పడుతున్నాడు మారుతి. సూర్యుడిని తినలేకపోతున్నాడు. ఆకల తీరలేకపోతుంది. ఆ సమయంలో ఇందాక వచ్చిన వ్యక్తితో సహా ఇంకొక వ్యక్తిని చూశాడు మారుతి. ఒకరికొకరు తోడనమాట. రండి రండి, మళ్ళీ మీ పని చెప్తా అని అనుకున్నాడు మారుతి. సూర్యుడిని మారుతి వెనకల దాచిపెట్టాడు. అతని ఆగడాలను చూసి ఇంద్రుడు కోపగించాడు. మారుతి వైపుగా ఐరావతాన్ని పోనించాడు ఇంద్రుడు. మారుతి వస్తున్న ఐరావతాన్ని చూసి, ఆహా, తెల్లగా భలే ఉంది, తింటే ఇట్టే నా ఆకలి తీరుతుంది అని అనుకున్నాడు మారుతి. సూర్యుడిని వదిలి ఐరావతాన్ని అందుకోవాలని చూశాడు మారుతి. అతని దూకుడు చూసి వెనుక తగ్గింది ఐరావతం. దాంతో మరింతగా ఆగ్రహించాడు ఇంద్రుడు. చేతిలోని వజ్రాయుధాన్ని గురి చూసి ప్రయోగించాడు ఇంద్రుడు. వజ్రాయుధానికి మారుతి దవడ చిట్లిపోయింది. బాధ భరించలేకపోయాడు మారుతి. స్పృహ తప్పి ఉదయాద్రి పైన కూలిపోయాడు మారుతి. సూర్యుడిని అందుకోవడానికి మారుతి వెళ్లడం, రాహు సూర్యుడిని పట్టుకోవడం, మారుతి రాహుని తన్నడం, ఇంద్రదేవుడు రావడం, ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు వాయుదేవుడు. చూస్తూ నవ్వుకుంటూనే ఉన్నాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వదలకుంటే మారుతికి నచ్చచెప్పి రాహుకి సూర్యుడిని అప్పచెప్పి వెళ్దామనుకున్నాడు. కానీ ఇక్కడ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. దానితో వాయుదేవుడు అలిగి ఆగ్రహించాడు. సంచరించడం మానేశాడు. అలానే స్తంభించిపోయాడు. పళ్ళు ఫలాలు పట్టుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చింది అంజన. పిల్లాడి కోసం చూసింది, కనిపించలేదు. పరుగున బయటికి వచ్చింది. చుట్టుపక్కల చూసింది, ఎక్కడా కనిపించలేదు. ఇంకంతే, కొడుకు కోసం ఏడుస్తూ కూర్చుంది. మారుతి కనిపించడం లేదు. అమ్మగారు ఏడుస్తున్నారని కేసరికి ఎవరో చెప్పారు. అసలు ఏమైంది అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు కేసరి. తనకు ఉన్న నుదుటి శక్తితో జరిగిందంతా తెలుసుకున్నాడు. నవ్వుకున్నాడు కేసరి. అంజన దగ్గరికి వెళ్ళాడు కేసరి. ఇంద్రుని వజ్రాయుధానికి స్పృహ తప్పాడు మారుతి. తూర్పు కొండ మీద పడి ఉన్నాడు. ఇంద్రుడి మీద అలిగి కోపంతో వాయుదేవుడు సంచరించడం ఆపేశాడు. ఏం కాదు, పద అన్నాడు కేసరి. అయ్యయ్యో అంది అంజన. ఆందోళన చెందింది. అటుగా పరుగు తీసింది. ఆమెను అనుసరించాడు కేసరి. ఎక్కడా గాలి లేదు, ఉక్కపోస్తుంది.
ప్రాణం పోయేలా ఉంది. దీనికి కారణం తెలుసుకున్నారు దేవతలందరూ. పరుగున బ్రహ్మను సమీపించారు. వచ్చిన దేవతలను చూశాడు. ఏమైంది అని అడిగాడు. జరిగింది అంతా వివరంగా చెప్పారు దేవతలు. గాలి లేకపోతే బ్రతకడం చాలా కష్టం. తొందరగా ఈ సమస్యను పరిష్కరించండి ప్రభు అని వేడుకున్నారు దేవతలంతా. తప్పకుండా అన్నాడు బ్రహ్మ. తన హంస వాహనం మీద వాయుదేవుడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ. సమస్త ప్రాణులకు ప్రాణాధారం నువ్వే. నువ్వు లేకపోతే చిన్న జీవ కూడా బ్రతకలేదు. నువ్వు అలిగి కోపగించి స్తంభించిపోవడం ధర్మం కాదు అని అన్నాడు బ్రహ్మ. మరి మారుతిలో చైతన్యమే లేదు, ఏం చేయమంటావు నన్ను అడిగాడు వాయుదేవుడు. చైతన్యాన్ని నేను కలిగిస్తాను పద అన్నాడు బ్రహ్మ. వాయుదేవుడు దేవతలతో సహా ఉదయాద్రికి చేరుకున్నాడు బ్రహ్మ. స్పృహ లేక పడి ఉన్న మారుతిని దగ్గరికి తీసుకున్నాడు. అతని ఒళ్ళంతా నిమిరా. స్పృహలోకి వచ్చాడు మారుతి. కళ్ళు తెరిచి అందరినీ చూశాడు. పిల్లాడు బతికాడు. సంతోషించాడు వాయుదేవుడు. మళ్ళీ సంచరించడం మొదలుపెట్టాడు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పిల్లాడు సాక్షాత్తు శివుని అవతారం. రేపు లోకానికి గొప్ప ఉపకారం చేస్తాడు. అందుకు ఇతనికి మనమందరం వరాలు ఇవ్వడం శ్రేయస్కరం అన్నాడు బ్రహ్మ. అప్పుడు భూదేవి వేద శాస్త్రాలను అభ్యసించే తెలివిని ప్రసాదించింది. మృత్యు భయము ముసలితనము లేకుండా వరమిచ్చాడు యమధర్మరాజు. నీటి భయం లేకుండా చేశాడు వరుణుడు. యుద్ధాలలో విజయం తప్ప ఓడిపోవడం ఉండదు అన్నాడు కుబేరుడు. ఇకపై వజ్రాయుధం కూడా హాని కలిగించదు అని అన్నాడు ఇంద్రుడు. దీర్ఘాయువు చిరంజిత్వం ప్రసాదించాడు బ్రహ్మ. హనుమతో సహా బ్రహ్మకు నమస్కరించాడు వాయుదేవుడు. ఇకపై హనుమకు తిరుగులేదు. అఖండ కీర్తిని సాధిస్తాడు. ఎక్కడ ఎవరి చేతిలోనూ ఓడిపోడు. మహావీరుడిగా ప్రసిద్ధి అవుతాడు. ఎప్పుడూ ధీరత్వాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు. అన్ని స్థితులు ఇతని వశం అవుతాయి. అతను తలుచుకుంటే చాలు విశ్వానంతా దర్శిస్తాడు. వీరుడుగా ఉంటాడు. ఇది కావాలి అది కావాలి అని ఎలాంటి కోరికలు ఉండవు అతనికి. కామరూపి కావలసిన రూపాన్ని ధరిస్తాడు. శౌర్య ధైర్య దానాది గుణాలలో ఇతని మించిన వారు ఉండరు. చూసి ఆనందించు అన్నాడు బ్రహ్మ. ధన్యుణ్ణి అన్నాడు వాయుదేవుడు. బ్రహ్మ సహా దేవతలంతా వెళ్లిపోయారు అక్కడ నుంచి. అప్పుడు అక్కడికి చేరుకున్నాడు అంజన కేసరి. వారికి హనుమని అప్పగించాడు వాయుదేవుడు. హనుమని గుండెల దగ్గర తీసుకుని ఆనందించింది అంజన. ఈ బాలుడు సాధించిన విజయాలు ఉండవు. తల్లిదండ్రులుగా మీ కీర్తికి అంతుండదు అన్నాడు వాయుదేవుడు. సంతోషించాడు కేసరి. మహా జ్ఞానవంతుడైన హనుమ చెయ్యని చిలిపి పని లేదు. ఆకతాయి పనులు చేస్తూ బాగా అల్లరి చేసేవాడు. తప్పు అని చెప్పినా వినిపించుకునేవాడు కాదు. బ్రాహ్మణులను పిల్లలను అందరినీ ఆట పట్టించేవాడు. కోతి చేష్టలతో కొమ్మికి కూర్చునేవాడు. లోకాలను రక్షిస్తాడన్నాడు. సాక్షాత్తు శివుడన్నారు. మరి ఈ విపరీతాలేంటి? అంతు చిక్కలేదు బ్రాహ్మణులకు. శపిద్దామంటే ఎలాంటి శాపాలకు గురికాడు అని వరమిచ్చాడు బ్రహ్మ. గొప్ప వరాన్నిచ్చాడు అతనికి. ఇప్పుడు ఎలా? హనుమని నిరోధించకపోతే లోకాలన్నీ చీకటైపోతాయి. ఇందుకు ఏం చేయాలి? బాగా ఆలోచించారు బ్రాహ్మణులు. ఆలోచించి హనుమకు తన బలాన్ని తనకు తెలియకూడదు అన్నారు. అది కూడా ఒక వరమే అన్నారు. తన బలం తనకు తెలియకపోవడంతో అల్లరి చేసేందుకు భయపడ్డాడు హనుమ. ఆకతాయితనాన్ని వదులుకున్నాడు. బుద్ధిమంతుడయ్యాడు. తల్లి చెంగు పట్టుకుని తిరుగుతూ తను చెప్పిందే చేసేవాడు. ఒకరోజు హనుమని దగ్గర కూర్చోపెట్టుకుని అంజన ఒక మాట చెప్పింది. నాయన, వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారిద్దరూ నీకు మేనమామలు. దైవేచ్ఛ ప్రభావం వల్ల నా తండ్రికి తెలియకుండా నా తల్లి అహల్య వాలిని ఇంద్రుడికి సుగ్రీవుడిని సూర్యుడికి కన్నది. అందుకు కోపించాడు నా తండ్రి. కోపించి ఆ ఇద్దరిని వానరులు కండి అని శపించాడు. వారిద్దరూ ఇప్పుడు కిష్కిందలో ఉన్నారు. వెళ్ళు, వాళ్ళిద్దరిని నువ్వు కలువు. పెద్ద మామయ్య కంటే చిన్న మామయ్య సుగ్రీవుడే నీకు అన్ని విధాలా సహాయపడతాడు. వాన్నే నమ్మకం. ఎప్పుడైనా వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం వస్తే నువ్వు సుగ్రీవుని వైపే పోరాడు. అన్ని వేళలా సుగ్రీవుడిని బలపరచు. అది నీకు శుభాలను చేకూరుస్తుంది అని చెప్పింది అంజన. సరే అన్నాడు హనుమ. తల్లికి నమస్కరించి అక్కడ నుంచి బయలుదేరాడు. నేరుగా కిష్కిందకి చేరుకున్నాడు. మేనల్లుణ్ణి ఘనంగా స్వాగతించారు వాలి సుగ్రీవులు. తనకి మంత్రిగా ఉండమని సుగ్రీవుడు అడిగితే సరే అన్నాడు హనుమ. మంత్రి అయిన తర్వాత వేదశాస్త్రాలన్నీ అభ్యసించాలి అనుకున్నాడు హనుమ. గురువును వెతుక్కుంటూ తూర్పు వైపు చూశాడు. శతసహస్ర కిరణాలతో వెలుగుతూ కనిపించాడు సూర్యుడు. ఒక్కసారిగా అటుగా ఎగిరాడు హనుమ. తన వైపుగా వస్తున్న హనుమను చూసి గజగజ వణికిపోయాడు సూర్యుడు. గతం తలుచుకొని ఆందోళన చెందాడు సూర్యుడు. ఇప్పుడు ఏం చేస్తాడో, ఏం ఆలోచించి వస్తున్నాడో అని ఆందోళన చెందాడు. వెళ్లి మబ్బుల వెనకాల దాక్కున్నాడు. ఆ తర్వాత సూర్యుడు ఏమన్నాడు, హనుమ ఏం చేశాడు, మాయావి అనే రాక్షసుడు ఎవరిపై తిరగబడ్డాడు? వీడియోని లైక్ చేయండి. కామెంట్స్ లో జై వీరాంజనేయ అని కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా అదిరిపోద్ది. సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ స్టే ట్యూన్.